నిజం చెప్పాలంటే నాకు ఈ వీడియో రికార్డ్ చేయాలని కూడా అనిపించట్లేదు. ఇప్పటికే ఈ స్క్రిప్ట్‌ని 3, 4 సార్లు రీరైట్ చేసిన ఇది మూడోసారి నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇప్పటికీ ఐ డోంట్ బిలీవ్ దట్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ పర్ఫెక్ట్‌లీ. ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌లో ఐయామ్ స్టిల్ నాట్ ఎన్ ఎక్స్‌పర్ట్. ఐయామ్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దిస్ వీడియో. సో ఈ వీడియో నేను వ్యూస్ కోసం చేయట్లేదు. ఐయామ్ డూయింగ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఎవరైతే నాలాగే ఫీల్ అవుతున్నారో దట్ దే డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్ ఎనీమోర్, ఏం చేస్తున్నా ఒక సెన్స్ ఆఫ్ ఎంప్టీనెస్ ఎవరి లైఫ్ లో అయితే ఉందో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? రోజుకు 10 గంటలు స్క్రోల్ చేసినా యూ ఫీల్ దట్ ఎంప్టీ ఫీలింగ్ ఇన్సైడ్ యూ. నీ ఫేవరెట్ ఫుడ్ ని నువ్వు తినినా అంత హ్యాపీనెస్ నీకు హిట్ అవ్వట్లేదు. నీ ఫ్రెండ్స్తో కలిసి తిరిగినా ఏదో ఒక ఎంప్టీనెస్ ఫీలింగ్, ఏంట్రా ఏదో కొంచెం తేడాగా ఉంది, ఎందుకు నేను ఎక్కడో ఉన్నాను, వై దిస్ థింగ్ విచ్ ఐ ఎంజాయ్ ది మోస్ట్ ఇన్ మై లైఫ్ నాకు కొంచెం ఏంది అంత బోర్ కొడుతుంది, వై డోంట్ ఐ ఫీల్ ది ఎంజాయ్మెంట్ ఇన్ దిస్ అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? యు ఆర్ నాట్ అలోన్. బికాస్ నేను ఒకప్పుడు అదే సిచ్యువేషన్లో ఉండేవాడిని అండ్ ఐఎమ్ స్టిల్ యామ్. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ థింక్ సో. మీమ్స్, కామెడీ మూవీస్ చూసి భయంకరంగా నవ్వుతాం, బట్ లోపల మాత్రం మనకి హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది రాదనమాట. అదంతా అవుట్ సైడ్ ఒక నాటకం లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. we feel like we are in a drama and we are just doing this stuff for others. అదే ఫీలింగ్ వస్తుంది కదా, you still feel that empty feeling inside you. ఇలా నాకు అనిపించినప్పుడు అసలు ఏంటి, నేను మరీ అంత బ్రోక్ అయిపోయినా? ఈజ్ మై మెంటల్ హెల్త్ దట్ అన్స్టేబుల్? నాకు అసలు దేనికి మోటివేషన్ రావట్లా, పైకి లెగవడానికి కూడా మోటివేషన్ రావట్లా. బిలీవ్ మీ, వన్ డే ఐ వాజ్ సో డౌన్. పొద్దున్న సాయంత్రం దాకా నేను బెడ్ దిగల, ఒక మాట మాట్లాడాల. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా, లేదంటే పాన్ చూసేవాడిని. స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకుని ఫుడ్ వచ్చిన కూర్చొని నా పడి నేను ఫుడ్ తిని బెడ్ మీద, అన్ని బెడ్ మీద, లేదంటే బాత్రూంలోకి వెళ్ళేది. ఈ 2 పనులు తప్పితే నేను ఏం చేయలేదు. బికాస్ నాకు ఇంకే పని చేయబుద్ధి కాలేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. సో ఆ రోజు ఏంట్రా ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. అసలు ఎందుకు, వై డోంట్ ఐ ఫీల్ గుడ్ ఎనీమోర్? అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే దట్ ఐఎమ్ నాట్ బ్రోకన్, ఐఎమ్ ఓవర్ స్టిమ్యులేటెడ్. ఈ టాపిక్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియో లైక్ కొట్టి, ఈ వీడియో చాలా మందికి వెళ్ళదు కాబట్టి, అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నీకు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. డోపమైన్ అనేది హ్యాపీనెస్ కాదు, ఇట్స్ ఎ కెమికల్ దట్ లివ్స్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్ విచ్ గివ్స్ యూ డ్రైవ్ అండ్ మోటివేషన్ టు డూ థింగ్స్, టు డూ హార్డ్ థింగ్స్. కష్టమైన పనులు నువ్వు చెయ్యాలి అని అంటే నీ మైండ్ లో డోపమైన్ ప్రెసెంట్ అయ్యి ఉంటేనే, ఆ డోపమైన్ క్రేవింగ్ వల్లే నువ్వు ఏ హార్డ్ థింగ్ అయినా చేయగలవు. బట్ అందరూ డోపమైన్ ని ఒక ప్లెజర్ హార్మోన్ లాగా బిహేవ్ చేస్తారు. సో ఈ డోపమైన్ ని నువ్వు అచీవ్ చేయడానికి, ఆ డోపమైన్ హిట్ నీకు మళ్ళీ తగలడానికే నువ్వు హార్డ్ థింగ్స్ ని చేస్తావు అనమాట. బికాస్ ఆ హార్డ్ థింగ్ ని చేసిన తర్వాత ఎండ్ వచ్చిన రిజల్ట్ వల్ల నీకు వచ్చే హ్యాపీనెస్, ఆ డోపమైన్ కిక్ కోసమే నువ్వు అంత హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ ని సాధించడానికి ట్రై చేస్తావు. సో నువ్వు అలా బిహేవ్ చేసేప్పుడు ఏంటంటే, నీకు రోజుకో లేదంటే నెలకో 1 సారో 2 సార్లు, లేదంటే ఒక నెల మొత్తానికి ఒక 30 టైమ్స్ వేసుకో, పర్ డే 1 టైం వేసుకుంటే అన్నిసార్లే నీకు డోపమైన్ హిట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒక రోజులోనే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ నీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. మరి అలాంటప్పుడు మంచిదే కదా, డోపమైన్ రిలీజ్ అయితే ఇట్ డ్రైవ్స్ మీ టు డూ మోర్ హార్డ్ థింగ్స్ అని నువ్వు అనుకోవచ్చు. బట్ ది థింగ్ ఈస్, ఆ డోపమైన్ ఎలా రిలీజ్ అవుతుంది? వితౌట్ ఎనీ హార్డ్ వర్క్. నువ్వు ఏ కష్టం చేయకుండా ఆ డోపమైన్ అనేది నీ బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. యూ హ్యావ్ ఎ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ అవైలబుల్ డోపమైన్ ఇన్ యువర్ బ్రెయిన్. దాన్నే బేస్ లైన్ అంటారు. సో బేస్ లైన్ ఆఫ్ డోపమైన్ అంటే ఏంటంటే, నీకు ఎప్పుడు 24/7 నీ బ్రెయిన్ లో ఒక లెవెల్ ఆఫ్ డోపమైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్స్ 20%. ఈ 20% అనేది నీకు ఎప్పుడు త్రూఅవుట్ ది డే ఆర్ త్రూఅవుట్ ది మంత్, త్రూఅవుట్ ది ఇయర్ నీకు ఎప్పుడు ఆ 20% మెయింటైన్ అవుతూ ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్, వెన్ యూ గెట్ ద డోపమైన్ హిట్స్, నీకు ఎప్పుడైతే డోపమైన్ హిట్ అవుద్దో ఆ డోపమైన్ లెవెల్ అనేది పెరుగుద్ది. 20 to 100% వెళ్ళింది అనుకో, అండ్ దెన్ అది పైకి వెళ్ళినప్పుడు అది న్యూ బేస్ లైన్ అవ్వదన్నమాట. పైకి వెళ్ళింది కదా, 100 అయింది కదా, సో 100 విల్ బీ మై న్యూ బేస్ లైన్ అని నువ్వు అనుకుంటున్నావు. బట్ అది నీ న్యూ బేస్ లైన్ అవ్వదు. పైకి వెళ్ళిన ప్రతిదీ కింద దిగాలి అన్నట్టు, అది పైకి హిట్ అయిన తర్వాత డిప్ అవుద్ది అనమాట. ఆ డిప్ అవ్వడం సేమ్ నీ ప్రీవియస్ బేస్ లైన్కి వస్తుందా, లేదంటే ఇంకా కిందకి వెళ్ళొద్దా అని ఏ పని డిసైడ్ చేస్తుందో తెలుసా? వెదర్ ద థింగ్ దట్ యు గాట్ యువర్ డోపమైన్ హిట్ ఫ్రమ్ ఈజ్ చీప్ డోపమైన్, ఆర్ నువ్వు హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన డోపమైనా అని దాని మీదే డిసైడ్ అయ్యి ఉంటుంది. చీప్ డోపమైన్ అంటే, లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్ టు యూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్, పార్న్, జంక్ ఫుడ్, గేమింగ్, వీడియో గేమ్స్, యూట్యూబ్ వీడియోస్ బింజ్ వాచ్ చేయడం, పిచ్చిగా చూడడం, కామెడీ స్కిట్స్ అంటారు, ఇవ్వంటారు, గ్యాప్ లేకుండా చూస్తారు, సీరియల్, సినిమాలు, ఇవన్నీ నీకు చీప్ డోపమైన్ నే హిట్ చేస్తున్నాయి ఎవ్రీ డే, ఎవ్రీ ఫకింగ్ డే అండ్ ఎవ్రీ ఫకింగ్ సెకండ్. అంటే మన దరిద్రం ఏంటంటే ఇంకొక 2 ఉన్నాయి. ఈ రెండిటి వల్ల మనం అసలు అంటే వీటి వల్ల కూడా చీప్ డోపమైన్ వస్తుందా అనేటట్టు నువ్వు షాక్ అవుతావు.
అండ్ అయ్యే ఏంటంటే లౌడ్ మ్యూజిక్ వినడం. అసలు మ్యూజిక్ వినడమే, పాటలు వినడం మనకేందంటే మన తెలుగు అబ్బాయిలందరికీ పాటలు అనేది ఒక ఎస్కేపు. జిమ్లో వర్కౌట్లు చేయాలంటే పాటలు కావాలి, ఇంట్లో కూర్చుని హోంవర్క్ చేయాలంటే పాటలు కావాలి, ఇంట్లో పనులు చేస్తుంటే పాటలు కావాలి. మనకి ఈ పాటలు కంటిన్యూస్గా మన మైండ్లో రన్ అవుతూనే ఉండాలి, లేదంటే ఏ పని మనం ఫంక్షన్ చేయలేము అనమాట. దట్స్ హౌ యూ ట్రైన్ యువర్ బ్రెయిన్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మాయిల గురించి ఫ్యాంటసైజ్ అవ్వడం. ఎవడో ఒక అమ్మాయిని చూస్తావు, ఆ అమ్మాయి గురించి నైట్లో తలుచుకుంటావు, అరే అదిరా ఇదిరా అని చెప్పి ఫ్యాంటసైజ్ అవుతూ ఉంటావు చూడు. ఈ పిల్లతో పెళ్ళి గిల్లి అది ఇది, అబ్బాయి ఈ పాపని రేపు ఇట్లా కలిస్తే రేపు ఈ పిల్లతో ఇట్లా మాట్లాడాలని ఫ్యాంటసైజ్ అవుతూ ఉంటావు చూడు. అప్పుడు కూడా నీకు చీప్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. అండ్ దట్స్ హౌ పాన్ వర్క్స్ ఆల్సో. నువ్వు పాన్ చూసిన ప్రతిసారి నీకు తెలుసు అనమాట యు ఆర్ సీయింగ్ ఇన్ ఎ ఫోన్ అని చెప్పి, బట్ నీ బ్రెయిన్కి తెలియదు ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పి. సో దట్స్ వై వెన్ యూ ఆర్ వాచింగ్ పాన్ ఆర్ నువ్వు ఎప్పుడైతే అలా ఫ్యాంటసైజ్ చేస్తూ ఉంటావో యువర్ బ్రెయిన్ థింక్ ఇట్స్ రియల్. అది నిజంగా జరుగుతుంది అనుకుని అదేం డిసైడ్ అవుతుందంటే ఓకే నిజంగా జరుగుతుంది, దట్ మీన్స్ హీ నీడ్స్ డోపమైన్ టు డూ థింగ్స్ అన్నట్టు డోపమైన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. బట్ యూ నో అండ్ ఐ నో దట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ రియల్ లైఫ్. యూ కాంట్ డూ సెక్స్ బికాస్ యూ కాంట్ ఈవెన్ టాక్ టు ఎ గర్ల్. ఒక అమ్మాయితో నువ్వు కనీసం కూడా మాట్లాడలేవు సక్రంగా, నువ్వు సెక్స్ దాకా చేయలేవు అని నీకు తెలుసు, నాకు తెలుసు. బట్ యు ఆర్ జస్ట్ ఫ్యాంటసైజింగ్, లేదంటే ఆ పాన్ చూడడం, లేదంటే ఆ రీల్స్. ఈ రీల్స్ అనేది ఎందుకు చీప్ డోపమైన్ అని ఎందుకు అంటున్నానంటే 50 years బ్యాక్ నీకు నీ మైండ్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే ఒక బుక్ తీసుకుని చదవాలి, లైక్ దీస్ బుక్స్ తీసుకుని చదవాలి, లేదా న్యూస్ పేపర్స్ చదవాలి. ఇవన్నీ చేస్తే కానీ నీకు ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. బట్ నౌ ఇన్ దిస్ మూమెంట్ నీ చేతిలో ఉండే ఫోన్లో పర్ మినిట్ 100 to 200 ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్లోకి వెళ్తుంది. అంత ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్కి ఇచ్చి ఓవర్ స్టిమ్యులేట్ చేస్తున్నావు. సో దట్స్ వై ఇట్స్ చీప్ డోపమైన్. అండ్ యు నో వాట్ ద వర్స్ట్ పార్ట్ ఈస్, నీకు ఆల్రెడీ తెలిసింది పాన్ నిన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుంది, జంక్ ఫుడ్ తినడం వల్ల నీ హెల్త్ ఎలా నాశనం అవుతుంది, నువ్వు ఎంత లేజీగా ఫీల్ అవుతున్నావు, రోజుకి 10 గంటలు స్క్రోల్ చేసిన తర్వాత ఎంత ఎంప్టీనెస్, ఏంద్రా రోజంతా ఇంత టైం వేస్ట్ చేసావు అనే ఫీలింగ్ నీకు వస్తుంది కదా. ఇవన్నీ నీకు మంచిది కాదు అని నీకు తెలుసు, బట్ యూ స్టిల్ డూ ఇట్ ఎవ్రీ ఫకింగ్ డే బికాస్ యూ జస్ట్ టెల్ యువర్ సెల్ఫ్ దిస్ ఈస్ ద లాస్ట్ టైం దట్ ఐమ్ గోయింగ్ టు డూ, దిస్ ఈస్ ద లాస్ట్ టైం, ఇదే లాస్ట్, ఈ ఒక్కసారి చేస్తే ఏం కాదు, ఈ ఒకేసారి చేద్దాం, ఏం పర్లా, రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ ద లై దట్ యు ఆర్ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. నా మాటిని ఆగు, ఆ అబద్ధాలు నీకు మళ్ళీ చెప్పుకోవడం ఆపు. ఇఫ్ యూ డోంట్, ఒక 10 years తర్వాత కూడా ఇదే సిచ్యువేషన్లో అదే ఫోన్ పట్టుకుని అదే బెడ్ మీద కూర్చొని స్క్రోల్ చేసుకుంటా, అదే వీడియో చూస్తా, అదే రిగ్రెట్స్తో బతుకుతూ ఉంటావు. యూ హ్యావెంట్ ఈవెన్ గ్రోన్ ఎ సింగిల్ ఇంచ్ ఇన్ యువర్ లైఫ్. బట్ ఈ డోపమైన్ బేస్ లైన్ తగ్గిపోతే అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అంటే దట్స్ వై యూ డోంట్ ఫీల్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. నీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, బట్ యూ కాంట్ ఈవెన్ గో టు అచీవ్ దోస్ థింగ్స్, యూ కాంట్ ఈవెన్ వర్క్ హార్డ్. నీకు జిమ్ చేయాలనిపిస్తుంది బట్ చేయలేవు, ఎందుకంటే అది కష్టం. యూ డోంట్ హ్యావ్ ది ఎండ్యూరెన్స్ టు టేక్ ద పెయిన్ ఇన్సైడ్ యూ. నీకు అసలు ఏం లేవన్నమాట, ఎందుకంటే యు ఆర్ ఓవర్ స్టిమ్యులేటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు కాన్స్టెంట్ గా చీప్ డోపమైన్ నీ బ్రెయిన్కి ఇస్తున్నావు, చాలా ఫ్రీగా ఇస్తున్నావు వితౌట్ ఎనీ పెయిన్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం ఎంతసేపు, యూట్యూబ్లో 10 వీడియోలు వరుస పెట్టి చూడడం ఎంతసేపు, పాన్ చూసి వెళ్ళి మాస్టర్బేట్ చేసుకోవడం ఎంతసేపు. ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, మినిట్స్ కూడా కాదు, ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ యూ కెన్ సీ ద రిజల్ట్స్ దట్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్ వెన్ యూ డూ దోస్ థింగ్స్. బట్ హార్డ్ వర్క్ అనేది అలా కాదు కదా, నీకు బాడీ పెంచాలంటే అలా కాదు కదా, బిజినెస్ వర్కౌట్ అవ్వాలంటే అలా కాదు కదా, చదువులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే అలా కాదు కదా. ఇవన్నీ చేయాలంటే మినిమం 1 year to 2 years నువ్వు కష్టపడితేనే నీకు ఆ రిజల్ట్ వస్తుంది. సో దట్స్ వై యు ఆర్ టేకింగ్ దీస్ చీప్ థింగ్స్ which you can achieve more dopamine in less amount of time without any hard work. నువ్వేందంటే సాధించాలంటే, బట్ ఇన్ రియాలిటీ నీకేం కావాలంటే నీకు ఒక ఎస్కేప్ కావాలి, నీకు డిసిప్లైన్డ్ రూట్ వద్దు. నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అలాగే బతుకుతున్నావు. ఐ బెట్ నువ్వు అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నీ ఫ్రెండ్స్, నీ పేరెంట్స్, నీ చుట్టుపక్కల ఉండే రిలేటివ్స్ ప్రతి ఒక్కడు అనుకునేది ఒకటే, అరే ఈ ఒక్కటి నాకు దొరికితే చాలరా, మిగతాది నేను ఎంతైనా కష్టపడతా అనుకుంటాడు. దేవుడు వచ్చి నాకు ఈ ఒక్క వరం ఇవ్వాలరా, చాలా ఇది ఒక్కటి సెట్ అయితే మిగతానే నేను కష్టపడతాను అంటాడు. బట్ ఆ ఒక్క విషయం గురించి నువ్వు కష్టపడుతున్నావు అంటే లేదు. ఆర్ యూ టేకింగ్ ఎనీ యాక్షన్? నో. ఆర్ యూ డూయింగ్ సంథింగ్ అబౌట్ టు అచీవ్ దట్ థింగ్? నో. బట్ యు ఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ యూ విల్ ఫర్ ఎవర్ వెయిట్. అప్పుడు ఎలా వస్తుంది? దేవుడు వచ్చి నీకు వరం ఇడు కదా. నో, ఇట్ డజంట్ హ్యాపెన్ ప్రాక్టికల్లీ. మరి ఏం చెయ్యాలి? యూ హ్యావ్ టు డూ హార్డ్ థింగ్స్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ ఆ హార్డ్ థింగ్స్ చేయాలంటే నీకు డోపమైన్ బేస్ లైన్ ఎక్కువ ఉండాలి, ప్రీవియస్ బేస్ లైన్ లాగైనా కనీసం ఉండాలి. అదర్వైజ్ నీకు ఆ మోటివేషన్ ఉండదు, నీకు ఆ డ్రైవ్ ఉండదు, నువ్వు ఏ పని చేయలేవు. అని నేను గ్యారంటీ చేసి చెప్తున్నా. నీ డోపమైన్ పూర్తిగా తగ్గిపోతే ఏదో ఒక రోజు నీకు పార్కిన్సన్ డిసీజ్ వచ్చేస్తుంది. పార్కిన్సన్ డిసీజ్ అంటే యూ కాంట్ ఈవెన్ మూవ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డోపమైన్ ఇన్ యువర్ బ్రెయిన్. నువ్వు ఆల్మోస్ట్ ఒక 10-15 years నుంచి నీ బేస్ లైన్ని సంక నాకిచ్చేసావు. మరి ఈ బేస్ లైన్ నువ్వు పెంచుకోవాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ నువ్వు పర్మనెంట్గా కట్ చెయ్యి అని చెప్తే వెంటనే ఈ వీడియో స్కిప్ కొట్టేసి లైట్ తీసుకుంటావు, నా కొడుకు ఒకటి రా పెద్ద సోదిగాడని చెప్పి. సో దట్స్ వై ఓన్లీ ఫర్ 30 days ఇప్పుడు నేను ఏవేవైతే కట్ చేయమంటున్నానో అండ్ ఏవేవైతే నీ లైఫ్లో యాడ్ చేయమంటున్నానో, ఇఫ్ యూ కట్ అవుట్ those things and if you add the things that I'm about to tell you, నీ బేస్ లైన్ పెరుగుద్ది. I'll give 100% guarantee if you do those things. అండ్ ఏవైతే నేను చెప్తానో వాటిని నువ్వు ఎప్పుడైతే నీ లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేస్తున్నావో ఫర్ ద నెక్స్ట్ 30 days, I'll guarantee your baseline will improve. You have more drive, motivation to do things, to do hard things. పక్కా, బికాస్ దట్స్ వర్కింగ్ ఫర్ మీ. ఫర్ ద పాస్ట్ 2 weeks నేను ఈ డోపమైన్ డీటాక్స్లో ఉన్నా. ఐఎమ్ డూయింగ్ వండర్స్. నీకు చెప్తే అర్థం కాదు. ఐ బీన్ సో హ్యాపీ ఫర్ ద పాస్ట్ 2 weeks అండ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ జర్నీ. ముందే చెప్తున్నా ఇది చాలా కష్టం, బికాస్ యూ బీన్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద థింగ్స్ దట్ ఐఎమ్ అబౌట్ టు సే టు ఎలిమినేట్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ద పాస్ట్ 10 to 15 years. మరి సడన్గా అవన్నీ ఎలిమినేట్ చేయాలి అని అంటే నీకు కష్టం. ఇట్ టేక్స్ వర్క్. బాగా కష్టపడాల్సి వస్తుంది. అవేంటంటే పాన్ కట్ చేయి, రీల్స్ కట్ చేయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కట్ చేయి, గేమింగ్ కట్ చేయి, గేమ్లు ఆడడం ఆపు, జంక్ ఫుడ్ తినడం ఆపు, క్లీన్ ఫుడ్ తిను, సాంగ్స్ వినడం ఆపు, అమ్మాయిల గురించి ఫ్యాంటసైజ్ చేసుకోవడం ఆపు. ఇవన్నీ నువ్వు ఆపితే నీ బేస్ లైన్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆర్ వర్స్ట్ ఇంకా తగ్గకుండా ఉండే ఛాన్సులు చాలా హైలీ లైక్లీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఆపినప్పుడు నేను ఖాళీ టైంలో ఏం చేయాలి? ఇఫ్ దాట్స్ యువర్ క్వశ్చన్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్ యువర్ లైఫ్. ఎర్లీ మార్నింగ్ నిద్రలే, 6 AM or 7 AM, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు ఎర్లీ మార్నింగ్ 7 AM నాకు ఎర్లీ మార్నింగ్ బ్రో, ఎందుకంటే నేను 11కి లేస్తా అంటే 7 AMకి లే. నువ్వు ఆల్రెడీ 7 AMకి లేస్తున్నావు అంటే 6 AMకి లే. ఎవ్రీ డే 6 AMకి లే ఫర్ ద నెక్స్ట్ 30 days. ఈ 30 days నువ్వు కష్టపడితే చాలు. ప్లీజ్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ ఇట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అంటే ఎవ్రీడే కోల్డ్ షవర్ చేయి. బ్రో కోల్డ్ షవర్ నాకు నీ దగ్గర లాగా టబ్బులు లేవు, ఐస్ నేను తెచ్చుకోలేను అంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరింట్లో వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ వాటర్ బాటిల్లో ఫుల్గా నీళ్లు పట్టుకుని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకో. నువ్వు డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, కింద ఫ్రిడ్జ్లోనే పెట్టుకో. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి నీకు వాటర్ చాలా కూల్ ఎక్కుతాయి. ఆ కూల్ ఎక్కిన వాటర్ని తీసుకెళ్ళి నువ్వు స్నానం చేసేటప్పుడు ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి మొత్తం పోయేసుకో, ఫేస్ మీద పోయేసుకో, బాడీ మొత్తం మీద పడేటట్టు. దట్స్ వెరీ హార్డ్, నిజం చెప్తున్నా, చాలా కష్టం. బట్ ఆ 1 liter ఆఫ్ వాటర్ నువ్వు టక్కునట్టు పోయేసుకుని అని అంటావు చాలు. దట్స్ ఎనఫ్ టు ఇంక్రీజ్ యువర్ బేస్ లైన్. నిజం చెప్తున్నా, కోల్డ్ షవర్ మైట్ బి ద బెస్ట్ థింగ్ దట్ యూ విల్ డూ. సమ్ కైండ్ ఆఫ్ వర్కౌట్ చేయి. జిమ్కి వెళ్ళు, ప్రతిరోజు జిమ్కి వెళ్ళు. సమ్ కైండ్ ఆఫ్ వర్కౌట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ రెస్ట్ డే, కనీసం వాకింగో, రన్నింగో, కోర్ ఎక్సర్సైజో ఏదో ఒకటి చేయి. బట్ ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ జిమ్, నీకు టైం లేదు అని అంటే ఇంట్లోనే కూర్చొని నోరు మూసుకుని పుషప్స్ చేయి. 20 to 50 కొట్టు. నాకు అసలు పుషప్సే రావంటే వాల్ పుషప్స్ చేయి, లేదంటే ఇంక్లైన్ పుషప్స్ చేయి. సంథింగ్ యూ హ్యావ్ టు డూ, సమ్ కైండ్ ఆఫ్ వర్కౌట్ యూ హ్యావ్ టు డూ. బికాస్ నీకు ఆ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చిన తర్వాత ఆ వర్కౌట్ చేసిన తర్వాత హ్యాపీనెస్ వస్తుంది. నేను కష్టపడ్డాను అనే హ్యాపీనెస్ వస్తుంది చూడు. దట్స్ వెన్ డోపమైన్ గెట్స్ రిలీజ్, బట్ ఇట్ డజంట్ గో బిలో ద బేస్ లైన్. అండ్ ద నెక్స్ట్ థింగ్, 1 hour ఆఫ్ డీప్ వర్క్ చేయాలి నువ్వు ప్రతిరోజు. 1 hour ఆఫ్ డీప్ వర్క్. డీప్ వర్క్ అంటే నో డిస్ట్రాక్షన్స్, నో ఫోన్ కాల్స్, నో నోటిఫికేషన్స్, ఎనీథింగ్. అంటే ఇప్పుడు నువ్వు డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ యువర్ లైఫ్లో ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్ చదువుకుంటున్నావు అనుకో, 1 hour ఎవ్రీ డే నీ ఫోన్ తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా చదువుకో. 1 hour అది అయ్యే వరకు ఎవడి ఏమైనా ఏం జరిగినా నేను పట్టించుకోను అన్నట్టు కూర్చొని చదువుకో. ఇఫ్ యూ వర్కింగ్ ఆన్ యువర్ బిజినెస్, 1 hour బిజినెస్ మీద కష్టపడు. నువ్వు దేని మీద అయితే వర్క్ చేస్తున్నావు ప్రెజెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్లో, దాని మీద 1 hour ఫుల్ ఫోకస్డ్తో ఆ పని చేయడానికి ట్రై చేయి. ద నెక్స్ట్ థింగ్, వాక్ ఇన్ సైలెన్స్, డూ ద థింగ్స్ ఇన్ సైలెన్స్. నో మ్యూజిక్ అలౌడ్. ఏ మ్యూజిక్ పెట్టుకోబాకు. లిజన్ టు ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ. ఎనీథింగ్, ఫ్యాన్ సౌండ్ విను, ఏదో ఒకటి జరుగుతుంటుంది. నువ్వు బాగా గమనిస్తే ఇప్పటికిప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని గమనించిన ఒక 30 seconds సైలెంట్ ఉంటాను నేను. ఈ 30 secondsలో కూడా ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని జస్ట్ లిజన్ టు ద థింగ్స్ అరౌండ్ యూ. ఇట్ మైట్ బి యువర్ మదర్ టాకింగ్, అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉండొచ్చు, చెల్లి గొడవ పడుతూ ఉండొచ్చు, అక్క గొడవ పడుతూ ఉండొచ్చు, ఎనీథింగ్. ఏ సౌండ్ లేకుండా ఒక్కసారి నాతో పాటు కళ్ళు మూసుకో. నాకు వినిపించిన సౌండ్స్ ఏంటో తెలుసా? ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది, పక్క రూమ్లో మా పేరెంట్స్ ఫోన్లో చూసే రీల్ సౌండ్ వినిపిస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు చేసుకో. బట్ ద థింగ్ ఈస్ ఐ థింక్ దిస్ విల్ బి ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్ దట్ యూ విల్ ఎవర్ డూ. బికాస్ మ్యూజిక్ లేకుండా ఉండడం మనకు చాలా కష్టమైపోయింది అనమాట. నేను ఫర్ ద పాస్ట్ 2 weeks జిమ్కి వెళ్ళినప్పుడు అసలు ఇయర్ ఫోన్స్ నేను చేసి మా మమ్మీ చేతికి ఇచ్చేసి, ఇదిగో నీ దగ్గర పెట్టుకో, నేను ఎటు వాడట్లేదు, నేను వాడను కూడా, నీ దగ్గర పెట్టుకొని చేతికి ఇచ్చేసి, వితౌట్ ఎనీ ఇయర్ ఫోన్స్ ఐఎమ్ రోమింగ్ ఎవ్రీవేర్. ఇంతకుముందు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు, ఇంట్లో పనులు చేసేటప్పుడు, ఏం చేసేటప్పుడైనా పక్క ఇయర్ ఫోన్స్ నాకు చెవులో ఉంటాయి, 2 ఇయర్ ఫోన్స్.
ఇఫ్ ఎనీ వన్ ఫ్రమ్ మై కాలేజ్, నా బీటెక్ కాలేజ్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దే నో దట్ కాలేజ్లో నాకు ఒక పేరు ఉండేది హాస్టల్లో, ఎస్పెషల్లీ హాస్టల్లో. ఎవడరా వాడు రెడ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, నా పేరు కూడా ఎవరికి తెలియదు. జస్ట్ దే నో మై హెడ్ ఫోన్స్ బికాస్ ఎవ్రీవేర్ ఐ గో నేను ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతూ ఉంటా. అంత నేను అడిక్ట్ అయ్యి ఉండేవాడిని మ్యూజిక్కి. ఇఫ్ యు ఆర్ ఆల్సో దట్ అడిక్టెడ్ టు మ్యూజిక్, యూ హ్యావ్ టు కట్ ఇట్ అవుట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ అడిక్టెడ్ టు మ్యూజిక్, యూ హ్యావ్ టు కట్ ఇట్ అవుట్. డూ ఎవ్రీథింగ్ ఇన్ సైలెన్స్. నీకు పాటలు ఏమన్నా గుర్తొస్తే పాడుకో. నాకు ఇప్పటికీ పాటలు గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని పాటలు వస్తే, ఇప్పుడు కల్కి, థీమ్ ఆఫ్ కల్కి ఉంది కదా, అధర్మాన్ని అని చేయగా, ఆ పాట నాకు ప్రతిసారి గుర్తొస్తూ ఉంటుంది. నేను గట్టి గట్టి పాడుకుంటా. ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు పాడుకుంటే ప్రాబ్లం ఏం లేదు, బట్ యూ డోంట్ హ్యావ్ టు లిసన్ టు ఎనీథింగ్. నో మల్టీ టాస్కింగ్ అనమాట. అండ్ ది లాస్ట్ థింగ్, స్లీప్ ఆన్ టైం. ఎవ్రీడే ఒక టైం పెట్టుకో, ఆ టైంకే నిద్రపో. అండ్ ఆ స్లీప్ టైంకి బిఫోర్ 2 hours నో ఫోన్ యూసేజ్. నో ఫోన్ యూసేజ్. నీ గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడడం, నైట్ అంతా ఫోన్ అక్కడ పెట్టేసి నా పాపతో నేను చూస్తానే పడుకుంటానంటే ఇవన్నీ దబ్బు. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. బిఫోర్ 2 hours, ఇప్పుడు నువ్వు 10 పడుకుంటున్నావు అంటే 8కే ఫోన్లన్నీ బంద్ చేసి కూర్చొని నువ్వు బుక్ చదువుకుంటావో, ఖాళీ కూర్చుంటావో నీ ఇష్టం, అలా చెయ్యి. అండ్ నో యూట్యూబ్. ఎస్, నేను చెప్పేది కరెక్టే, నేను చెప్పేది నిజమే. యూ డోంట్ హ్యావ్ టు వాచ్ మై వీడియోస్ ఎట్ ఆల్ ఫర్ ద నెక్స్ట్ 30 days. నాకు తెలిసి ఈ విషయం ఏ యూట్యూబర్ చెప్పుండడు, ఏ యూట్యూబర్ చెప్పడు కూడా. యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసి నువ్వు నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. యు నో వాట్ మేక్స్ మీ హ్యాపీ ఆర్ వాట్ మేక్స్ మీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, వాట్ మేక్స్ మీ థింక్ దట్ ఐ వాన్ ఏంటో తెలుసా? ఇప్పుడు 100 members నాకు అన్సబ్స్క్రైబ్ కొట్టి దాంట్లో 10 మంది వాళ్ళ లైఫ్ కానీ బాగా చేసుకుంటే, ఇఫ్ దే ఇంప్రూవ్ దెమ్ సెల్ఫ్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళ హయ్యెస్ట్ సెల్ఫ్ని వాళ్ళు అచీవ్ చేశారు అని అంటే, దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ దాన్ నాకు దీనికి 100K 500K వ్యూస్ వెళ్ళినా, నాకు 10 members నాకు మెసేజ్ చేసిన, లేదంటే నా వల్ల లైఫ్ ఇంప్రూవ్ అయింది అని అన్నా, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు అన్సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఏ యూట్యూబర్ చెప్పడు, ఎవడు చెప్పడు, ఎక్కడైనా ఎత్తుకే ఎవడు చెప్పడు. ఐఎమ్ సేయింగ్ దట్ బికాస్ ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ వీడియో అని చెప్పా కదా. ఆ థింగ్స్ నుంచి నేను బయటపడాలి. ప్లస్ ఎవరైతే ఇప్పుడు నా సిచ్యువేషన్లో ఉన్నారో, ఎందుకో ఏంటో తెలియట్లేదు, వై దే డోంట్ ఫీల్ గుడ్ ఎనీమోర్, వై దే డోంట్ ఫీల్ మోటివేటెడ్ టు ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. నేను ఈ 30 days కూడా నేను చెప్పిన ఈ ఛాలెంజ్ని, ఈ డోపమైన్ డీటాక్స్ ఛాలెంజ్ని నువ్వు కానీ తీసుకోలేకపోతే, వర్కౌట్ చేయలేకపోతే, ఈవెన్ అసలు నువ్వు కనీసం స్టార్ట్ కూడా చేయలేకపోతే, ఐ డోంట్ నో వాట్ టు సే టు యూ. ఇంకా లైఫ్లో నువ్వు ఎప్పటికీ యూ డోంట్ ఫీల్ గుడ్ ఎనీమోర్. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు డూ సంథింగ్, యూ కాంట్ డూ ఎనీథింగ్. అలాగే జరుగుద్ది నీ లైఫ్లో. ప్లీజ్ లిజన్ టు మీ. చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఫర్ ద నెక్స్ట్ 30 days. ఇప్పటిదాకా అసలు నేను ఈ వీడియోకి ఇంత హై ఎడిట్ కూడా నేను చేయబాకు, ఏసి మూవీకి ప్లేబాక్ అని చెప్పింది నా ఎడిటర్కి కూడా అందుకే. అరే నువ్వు ఈ వీడియో ఎడిట్ చేసేప్పుడు నో ఎడిటింగ్, జస్ట్ మెయిన్ పాయింట్స్ వరకు ఎడిట్ చేయొచ్చు చాలు, ఏం అక్కర్లా. మధ్యలో గ్యాప్స్, సరైన డైలాగులు చెప్పకపోతే తీసే చాలు అని వాడికి చెప్పింది అందుకే నేను ఎడిటర్కి. బికాస్ నేను డోపమైన్ గురించి వీడియో చేస్తా, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ డోపమైన్ ట్రాప్ అని చెప్పేటప్పుడు, నేనే డోపమైన్ ఎడిటింగ్ చేసి నీకు డోపమైన్ కాన్స్టెంట్గా హిట్ చేస్తా, ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద వీడియో నీకు హిట్ చేస్తూ ఉండాలంటే కుదరదు కదా. ఇట్ డజంట్ మ్యాచ్ రైట్. బికాస్ నేను మీకు చెప్తున్నా డోపమైన్ వదిలేసేయండి, చీప్ డోపమైన్ తీసుకోబాకండి అని. బట్ ఆ వీడియోలో చెప్పేదే నేను డోపమైన్ ఇస్తూ చెప్తే, ఐ డోంట్ నో, ఐ విల్ బికమ్ సమ్ కైండ్ ఆఫ్ జోకర్. సో నువ్వు ఇక్కడ దాకా నువ్వు ఈ వీడియో చూస్తుంటే పక్కా నువ్వు నీ లైఫ్లో చేంజ్ అవ్వాలనుకుంటున్నావు, దట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ దాకా నువ్వు ఈ వీడియో కానీ చూస్తుంటే డోపమైన్ డీటాక్స్ అని కింద కామెంట్ చేయి. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్, masculine content, if you want to become a masculine man who achieve his goals and will provide for his entire family, for an entire generation, subscribe chesko. You'll get a lot of videos that adds value in your life. Malli next video lo kaluddam. Bye bye.